సార్, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు శుభ్రంగా ఊడిపోతుంది. సో మరి ఆ హెయిర్ ఫాల్కి సంబంధించి ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందండి? పూర్వకాలంలో ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు కొబ్బరి నూనె రాసుకుని తల దువ్వుకుని జడ వేసుకుని చేస్తూ ఉండేవారండి. తల్లిదండ్రులు అమ్మగారు ప్రతిరోజు కొబ్బరి నూనె రాస్తూ ఉండేవారు. ప్రస్తుత కాలమానాన్ని బట్టి ఎవరూ కూడా అసలు నూనె రాయడం లేదు, రోజు తల రుద్దేయడం. డెర్మటాలజిస్టులు కూడా కొబ్బరి నూనె రాయాల్సిన అవసరం లేదండి, కొబ్బరి నూనె వల్ల సమస్యలే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు కదా. ఎప్పుడో ఒకసారి రాయండి, రాసి కొబ్బరి నూనెతోటి మసాజ్ చేసి ఒక గంట తర్వాత తలంటి పోసేసుకోండి. నెత్తి మీద కొబ్బరి నూనె ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు దానివల్ల అని అంటున్నారు. మరి మీరేమంటారు? పూర్వకాలంలో మన తాతగారు, నాన్నగారు, మామగారు, అమ్మగారు వీళ్ళని చూసాం మనం. వాళ్ళకి ఏమన్నా కొబ్బరి నూనె రాసుకోవడం వారి సమస్యలు వచ్చాయా అండి? మా నాన్నగారికి 70 ఏళ్ళండి. ఇప్పటికీ మా నాన్నగారి జుట్టు పూర్తిగా తెల్లబడలేదు, సాల్ట్ అండ్ పెప్పర్లో కూడా లేదు. నాకన్నా కూడా మా నాన్నగారికి నల్ల జుట్టు ఎక్కువ ఉంది. అందుకని కొబ్బరి నూనె తలకు రాసుకోవడం చాలా మంచిదండి. అది ఇప్పుడు ఎవరూ రాయట్లేదు. బృంగామలక తైలము అని ఒక తైలం ఉంటుందండి. దాంట్లో గుంటగలగరాకు, గోరెంట, ఉసిరి, మందారం ఇటువంటివి మూలికలతోటి దాన్ని తయారు చేస్తారు. అది తలకి రోజు రాసుకోవడం వల్ల, ప్రతిరోజు రాసుకోవాలండి. ఎప్పుడో వారానికి ఒక రోజు రాసుకుంటానని కాదండి, ప్రతిరోజు రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉండడానికి, జుట్టు పెరగడానికి, చుండ్రు అది తగ్గడానికి కూడా చాలా బాగా పనికి వస్తుందండి. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది అది. అందుకని బృంగామలక తైలం అన్నది తలకి రాసుకుంటూ ఉంటే ఏ విధమైన జుట్టు సమస్యలకైనా బాగా పనిచేస్తాం. చ్యవన్ప్రాష్ అనేది మా చిన్నప్పటి నుంచి కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా చూశాను నేను. చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తికి చాలా ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది అని చెప్పని. అది ఎంతవరకు నిజం అంటారు సార్? చ్యవనప్రాష్ లేహం అన్నది ఉసిరికాయతో చేస్తారండి. ఊపిరితిత్తులకి చాలా శ్రేష్టమైనదండి, చాలా అనుకూలంగా ఉంటుంది. సో పిల్లల జ్ఞాపక శక్తికి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి గురించి అనేటప్పటికీ సరస్వతీ లేహం, బ్రాహ్మీ లేహం అంటారండి. అదే బ్రాహ్మీ సరస్వతీ లేహం. అది రోజు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తినిపిస్తూ ఉంటే జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది, తెలివితేటలను పెంచుతుంది, మతిమరుపుతనాన్ని పోగొడుతుంది, ఉత్సాహంగా ఉంచుతుంది. చిన్నపిల్లలకి మాటలు స్పష్టంగా రావడానికి కూడా అది పనిచేస్తూ ఉంటుందండి. సరస్వతీ లేహం అది. సార్, అశ్వగంధ లేహ్యం గురించి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. అశ్వగంధ లేహ్యం అనేది అసలు ఎలా తయారవుతుంది, దేనికోసం వాడతారు? అశ్వగంధ రూట్స్ ఉంటాయండి అమ్మ. అది ఆ రూట్స్ని తీసుకుని తేనె, నెయ్యి, పటిక బెల్లము ఇటువంటి వాళ్ళ విషయాలు కొన్ని రకాల మూలికలు ఇంకా కలిపి దాన్ని తయారు చేస్తారు. అది అశ్వగంధ లేహం అన్నది దానికి దీనికి అని కాదండి, ఏ రకమైన అనారోగ్య సమస్య లేని వాళ్ళు కూడా రోజు తినచ్చు. శరీర పుష్టి, ఇందాక మీరు అడిగారు, కండ పుష్టి, నరాలు పటుత్వం, ప్రస్తుత కాలమానంలో ప్రతి వాళ్ళకి ఉన్న మానసిక సమస్య, మానసిక ఆందోళనలు, టెన్షన్స్, ఒత్తిడి తగ్గిస్తూ శరీరానికి పుష్టిని పెంచడానికి చాలా అద్భుత ఔషధం. ఆయుర్వేదానికి మూలం అశ్వగంధ. ఇందాక మీరు అన్నారు పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా ఈ కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల పిల్లలు పుట్టారు అని చెప్పని, వాటి గురించి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా మాకు? ఆడవాళ్ళల్లో నెల నెల బహిష్లు సరిగ్గా రాకపోవడము, అధికంగా ఒళ్ళు పెరగడము, బహిష్ట్ టైంలో కడుపు నొప్పి, నడుము నొప్పి రావడము, ఇతర సమస్యలు కొన్ని ఉంటూ కొన్ని కారణాల వల్ల సంతానం కలగడం ఆలస్యం అవ్వడము, సంతానం కలగకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లిమిటెడ్ వారిది కళ్యాణ ఘృతము అని ఒక మందు ఉంటుందండి. మహాద్రాక్షాది చూర్ణం అని ఒక ఔషధం ఉంటుందండి. ఇవి రెండూ కలిపి పాలతో సేవిస్తే చాలామందికి సంతానం కలిగిన వారు ఉన్నారు. క్రమం తప్పకుండా ఒక 6 మాసాలు వాడితే చాలా ఫలితాలు
ఉంటాయండి. అలా మగవాళ్ళల్లో కూడా కొన్ని వీర్యదోషాలు ఉంటాయండి. దానికి పంచబాణ రసము అని ఒక మాత్రం, మదన కామేశ్వర లేహ్యము అని ఒక లేహ్యము ఉంటుంది. ఇది వాడడం వల్ల మగవాళ్ళల్లో వచ్చి వీర్యదోషాలు అవి పోగొట్టి సంతానం కలగడానికి ఇలా భార్యాభర్త ఇరువురు కూడా ఒక 5-6 నెలలు వాడితే బాగా ఫలితాలు ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. సార్, ఈ డస్ట్ అలర్జీలకి, రెస్పిరేటరీ అలర్జీస్కి సంబంధించి ఆయుర్వేదంలో ఏది వాడితే మంచిదంటారు? కొంతమందికి ఇంట్లో బూజు, దుమ్ము, ధూళి ఉంటుందండి, వాటి వల్ల వస్తుంది. కొంతమందికి అగరబత్తులు అవి పొగ, పెర్ఫ్యూమ్స్ అవి వాటి వల్ల వస్తుంది. కొంతమంది బయట పొల్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది. వీటి వల్ల ఈ ఊపిరితిత్తుల్లో ఇవన్నీ సూక్ష్మక్రిములు చేరడం వల్ల అది డస్ట్ అలర్జీ టైప్లో వస్తూ ఉంటుందండి. మామూలుగా ఉన్నవాళ్ళు అయితే చవనప్రాశ లేహము, ద్రాక్షారిశ్రమం ఇందాక చెప్పినవి కంటిన్యూగా వాడుకుంటుంటే ఉపశమనంగా ఉండిపోతుంది. అది కొంచెం ఏదైనా వ్యాధి ముదిరి పరిస్థితికి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా మహాలక్ష్మి విలాస రసం, ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాస రసం, ఇటువంటి ఔషధాలు వారి యొక్క వ్యాధి ఉన్న పరిస్థితిని బట్టి వాడు. సార్, మైగ్రేన్కి కూడా ఉందా అండి మెడిసిన్? ఉందా? మైగ్రేన్కి ఉంటుందండి మాది. ఎక్కువ ఆలోచన వల్ల, ఒత్తిడి వల్ల, పైత్య ప్రకోపం ఎక్కువగా ఉండడం వల్ల ఈ తలనొప్పి, తలదిమ్ము, మాడు నొప్పి, పార్శ్వపు నొప్పి ఇటువంటివి వస్తూ ఉంటాయి. వీటికి కొంచెం జాగ్రత్త తీసుకుంటూ చంద్రావర్తి రసము అని ఒక మందు ఉంటుందండి. చంద్రావర్తి రసము, ఈ మందుని జీలకర్ర పొడితోటి సేవిస్తూ ఉంటే ఈ శిరస్సుకి సంబంధించినవి ఏదైనా సమస్యలు తగ్గిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా చందనాది తైలం తలకి రాసుకుంటే ఇందాక మీరు అడిగినట్టుగా ఈ మైగ్రేన్, తలనొప్పి, తలదిమ్ము, పార్శ్వపు నొప్పి ఇటువంటి వ్యాధులన్నింటిని కూడా తగ్గించుకోవచ్చు. దానివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా కలిగిస్తూ ఉంటుంది. సో అయితే నిద్రలేమితనానికి ఒకళ్ళు నిద్ర సరిగా పట్టట్లేదు అన్నవాళ్ళు కూడా మన ఆయుర్వేదంలో కొంత మెడిసిన్ రాసుకోవచ్చు అండి. చందనాది తైలం రోజు తలకి రాసుకుంటూ ఇందాక మీరు అడిగిన అశ్వగంధ లేహ్యం తింటూ ఉంటే ఒత్తిడి తగ్గించి శిరస్సుకి చల్లదనం చేసి ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తూ ఉంటుంది. జనరల్గా మీరు ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా మీరు ఆయుర్వేదంలో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కువ ఏ సమస్యల మీద మీ దగ్గరికి వచ్చారండి? గత 30 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ హైదరాబాదులో చాలామందికి కీళ్ళ నొప్పులు, అస్తమా ఎలర్జీ ఈ 2 వ్యాధుల మీదే ఎక్కువ సంఖ్యలో, మిగిలిన అన్ని రకాల వాటికి ఉంటాయండి. ఒక పైల్స్కి ఉంటుంది, బీపీకి ఉంటుంది, అన్నింటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఎక్కువగా ఈ అస్తమా, ఎలర్జీ, సైనస్, బ్రాంకైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వీటికి, ఈ ఆర్థరైటిస్, మోకాళ్ళు, మోచేతులు, నడుము, కీళ్ళ నొప్పులు ఈ రెండిట్ల మీద ఎక్కువ మంది పేషెంట్లు బాగా ఫలితాలు సాధించిన వారు ఉన్నారు. కానీ అంటే సార్, మా నాన్నగారు, మా తాతయ్య గారు, మేము, మా పిల్లలు ఆల్మోస్ట్ 4 తరాల నుంచి మేము వాడుతున్నాము మీ ఆయుర్వేదంది. సపోజ్ మా వాడికి జలుబు చేస్తే లక్ష్మీ విలాస రసం కొంచెం తేనెలో కలిపి పొద్దున్న, సాయంత్రం 1.5 2 days ఇస్తే 3rd డేకి జలుబు తగ్గిపోతుంది వాడికి. ఫ్లమ్ కూడా అంతే, దగ్గినప్పుడు ఒకవేళ ఫ్లమ్ వస్తూ ఉంటే ఏకోత్తర లక్ష్మీ విలాస రసం కొంచెం తేనెలో కలిపి 2 రోజులు వేడిగా 3వ రోజుకి పొడి దగ్గు స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు వాడికి ఫ్లమ్తో ఉంటుంది దగ్గు, వెట్ కాఫ్ ఉంటుంది, డ్రై కాఫ్లోకి దించుతుంది తర్వాత స్లోగా. అప్పుడు మెడిసిన్లో మనం కొంచెం పాళ్ళు తగ్గించుకుని, లేదా ఒక్కసారి ఎక్కువ వాడినా కూడా కష్టమే కాబట్టి, అంటే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఒక మెడిసిన్ పాళ్ళు వాడడం అనేది వాళ్ళ ఏమంటారు ఆరోగ్య తీవ్రతను బట్టి మీ అడ్వైస్ తోటే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది కదా సార్? అబ్సల్యూట్లీ అంతేనంటారా? శరీర తత్వాన్ని బట్టి ఔషధము మోతాదు నిర్ణయించబడి ఉంటుందండి. అది ఒక మాత్ర వేసుకోవాలా, సగం మాత్ర వేసుకోవాలా, పౌడర్ 1 mg వేసుకోవాలా, 2 mg వేసుకోవాలా, అది వయస్సుని బట్టి, శరీర తత్వాన్ని బట్టి అంత మోతాదులోనే వేసుకోవాలి తప్ప, ఇప్పుడు నేను ఏదో ఈ మందు చెప్పాను కదా, ఈ మందు కొనేసుకుని పొద్దున సాయంత్రం వేసేసుకుందాము అని వాటికి మాత్రం సొంతంగా ఎవరు వేసుకోకూడదు, వేసుకోవద్దు కూడా అన్నది. కొంతమంది ఏమంటారంటే ఆయుర్వేదం అందరికీ సూట్ అవ్వదు,
లేదా హోమియోపతి అందరికీ సూట్ అవ్వదు, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటారు సార్. దీనికి మీరే ఉంటారు? అసలు వైద్యము పుట్టింది ఆయుర్వేదముతోటే. ఆయుర్వేదం అనేది మామూలు ప్రకృతి నుంచి లభించేవి. అవి ఏ మనిషికి కూడా ఏ విధమైన ఇతర ఇబ్బందులు రావడం అనేది జరగదు, సూట్ అవ్వకపోవడం అనేది జరగదు. మందు పనిచేస్తే పనిచేస్తుంది, పని చేయకపోతే వ్యాధి తగ్గదు, టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ దానివలన వేరే ఇతర సమస్య రావడం అనేది మటుకు మాత్రం జరగదండి. నిజంగా సార్. అంటే మీరు అనుకోవచ్చు ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకోకండి దయించి, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా వాడుతున్నాను కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్లో ఒక మంచి విషయాన్ని మీ వరకు చేరవేయాలనే ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం లేదు. నిజంగా సార్ చాలా సంతోషం. ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను, మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, వద్దండి ఇప్పుడు కాదండి అంటూను. ఫైనల్గా మొత్తానికి నాకు ఈరోజు ఇచ్చారు మీరు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. మీ స్టూడియోకి రప్పించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చిన్నవారు నమస్కారం పెట్టకూడదు. అయ్యో భలేవారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.